హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్ గైస్. జోడుగుళ్ళపాలెం దగ్గర ఉండే మన శివయ్య టెంపుల్కి అయితే మనం వచ్చేసాం. ఈ టెంపుల్ ఎక్కడుందంటే మనకి ఆర్కే బీచ్ నుంచి వచ్చేటప్పుడు రైట్లో ఉంటుందన్నమాట. అంటే ఋషికొండకి వెళ్ళే వేలో ఇంకా 3 రోడ్ జంక్షన్ అనమాట. జోడుగుళ్ళపాలెం దగ్గర ఉంటుంది ఇది. ఇదిగోండి, ఇక్కడ నాగక్షేత్రం అంటే శనిదేవుని మహారాజు నిలయం. అంటే ఇటువైపు శనీశ్వరుడు లెఫ్ట్ సైడ్లో ఉంటారు. ఇంకా రైట్ సైడ్ ఏమో మనకి యోగి నాగేంద్ర స్వామి ఆలయం అనమాట. అంటే ఈ రైట్లో ఉంటుంది. నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు అయితే నాకు కొంచెం ఒళ్ళు జల్లు మనింది అనమాట. నైట్ కొంచెం కల్లో కొంచెం భయపడ్డాను. ఇంకా మనం అభిషేకం అయితే చేయించుకుందాం. ఇదిగోండి, ఇక్కడ పాలు అనేవి ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. ఇలా నేను 2 చెంబుల పాలు అయితే తీసుకున్నాను అభిషేకంకి. గైస్, మండే మీకు ఈ వీడియో కనుక కనిపిస్తే మాత్రం నిజంగా మీరు అదృష్టవంతులు. ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అభిషేకం చేయించుకోండి. నాకైతే లాస్ట్ టైం వచ్చాను, ఒక కోరుకున్నాను, అది ఖచ్చితంగా జరిగింది. మళ్ళీ నేను ఇప్పుడు వచ్చి అభిషేకం అనేది అయితే చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ సర్పమే ఉంది కదా, ఈ సర్పం రూపంలో ఇది నేను లాస్ట్ టైం చూసి చెప్పాను కదా, భయపడ్డాను అనమాట కొంచెం. ఇది నెక్స్ట్ ఆ లోపల కూడా నాగేంద్ర స్వామిని చూడడానికి కూడా కొంచెం నాకు లైట్గా భయం వేసింది. ఇదిగోండి, ఇక్కడ ఏంటంటే జ్యోతిర్లింగాలు అన్నీ కూడా లైన్గా ఉంటాయి. నేను వీడియో తీసేటప్పుడే క్లియర్గా చదివి మీకు వినిపించాలని, కానీ ఏంటంటే బయట నాయిస్ ఎక్కువ వస్తుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ సపరేట్గా వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇంకా భువనేశ్వర్, జార్ఖండ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటుందంట ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయి అనేది. నెక్స్ట్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు గైస్. మీరు ఇచ్చే ఒక లైక్ ఆర్ కామెంట్ నాకు ఇంకా చాలా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చినట్లు ఉంటుంది గైస్. ఇదిగోండి, ఈ భూమిలో ఉద్భవించినటువంటి ఈ శివయ్యనైతే మనం అంటే పూజ చేయడానికి అవకాశం లేదు, ఓన్లీ చూడడానికి మాత్రమే ఆప్షన్ ఉంది. ఇది ఏంటంటే వీళ్ళు ఈ శివలింగానికి మాత్రమే మనకి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ మాత్రమే మనం పాలాభిషేకం అయినా పూజ అయినా చేసుకోవాలి. అది మన చేతులతో మనమే చేసుకున్నాం అన్న తృప్తి అయితే ఉంటుంది. ఇంకే 1 గంట లోపు మాత్రమే, అంటే 12 లోపు మాత్రమే ఈ టెంపుల్కి రావాలి. ఎందుకంటే 1 గంటకి క్లోజ్ చేసేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే నాగేంద్ర స్వామి ఈ సరౌండింగ్లో అలా తిరుగుతూనే ఉంటారంట. ఆ టైంలో పూజారులు కాదు కదా, ఎవ్వరు కూడా ఈ సరౌండింగ్లో ఎక్కడ ఉండరంట. ఇక్కడ ధ్యానం చేసుకుంటారంట పూజారుగా ఉన్నారు కదా వాళ్ళు. ఇంకా భూమిలో ఉద్భవించినటువంటి శివయ్యనైతే మనకి దగ్గర నుంచి కూడా చూడడానికి లేదనమాట, ఇలా దూరం నుంచే చూడాలి. కేదార్నాథ్ ఇంకా చాలా ఉన్నాయి చూసారా, జ్యోతిర్లింగ, ఓంకారేశ్వర్. ఈ వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు కదా. నాసిక్, గుజరాత్, ద్వారకా. సో గైస్, ఎప్పుడైనా సరే మీరు బీచ్కి వచ్చినప్పుడు ఈవినింగ్ కాకుండా మార్నింగ్ టైంలో వచ్చినట్లయితే కనుక ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి మీకు అవకాశం ఉంటే. మరి ఈవినింగ్ టైంలో ఇది ఓపెన్లో ఉంటుందో లేదో కూడా నాకు కూడా అంత క్లియర్గా తెలీదు. ఎందుకంటే నాకు తెలిసి ఈవినింగ్ టైంలో కూడా నాగేంద్రులు ఇక్కడ తిరుగుతూ ఉంటారేమో అని నాకు అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆ పెద్ద శివలింగం ఏదైతే ఉందో అదైతే వీళ్ళు సృష్టించినటువంటిది. కిందన వైట్గా విభూది రంగులో కనబడుతుండే ఈ శివయ్య అయితే భూమిలో నుంచి ఉద్భవించారు. ఇదిగోండి, వాళ్ళు అలంకరణ చేసి అక్కడ వాళ్ళు పూజ చేయడం వరకే ఉంటుంది. మనకైతే ఆ అవకాశం లేదు. దూరం నుంచి చూసి ఆస్వాదించి నమస్కరించుకోవడమే మనస్ఫూర్తిగా. ఇంకా చూసారా, ఈ 4 లైన్స్ ఉన్నాయి కదా వాటర్వి, ఇది ఐరన్తో ప్రొటెక్ట్ చేశారు మనం వెళ్ళకుండా. పైనుంచి వాటర్ పడేలాగా అక్కడలాగా ప్లాన్ చేశారనమాట శివయ్యకి. ఇంక ఇక్కడ చూసారా, ఈ సర్పాలు ఏవైతే ఉన్నాయో
ఇక్కడ మనం పూజ చేసుకొని దండం పెట్టుకోవచ్చు. ఇంకా చూసారా, ఈ 5 పడగలతో ఉండే నాగేంద్ర స్వామిని అయితే మనం బయట నుంచి మాత్రమే, ఈ స్వామి వారిని కూడా మనం అంటే దూరం నుంచి చూసి దండం పెట్టుకోవాలి, కానీ లోపలికి వెళ్ళే చాయిస్ అయితే లేదు. క్లోజ్ చూసారు కదా, వాళ్ళ మాత్రమే ఇక్కడ కూడా అలంకరిస్తారు. ఇదిగోండి, ఈ నాగేంద్ర స్వామియే ఇక్కడ తిరుగుతూ ఉంటారంట. నేను ఆ రోజు కూడా ఇగోండి ఇలా చూస్తే కొంచెం ఎందుకో నాకు మా ఇంట్లోకి వెళ్ళి కొంచెం ఒళ్ళు జల్లం అనిపించింది అనమాట.